హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మేము ఊరు నుంచి అయితే బయలుదేరిపోతున్నాము. ఎందుకంటే ఆగస్టు 15 కాబట్టి స్కూల్కి అయితే వెళ్ళాలని మార్నింగే పిల్లల్ని తీసుకొని స్టార్ట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంకా బయలుదేరిపోయామన్నమాట. అమ్మవారు ఇంకా సెంటర్లో అయితే ఆగున్నారు. ఇంకా అక్కడ అయిపోయినాక వెళ్ళి దించేస్తారు. ఇంకా వాళ్ళ అన్నను కూడా తీసుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నాము స్కూల్ దగ్గరికి. మా ఆయన అయితే మమ్మల్ని అక్కడ వదిలేసి ఫోటోలు తీయాల్సి ఉంటే వేరే దగ్గరికి అయితే వెళ్ళారు. ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని స్కూల్లోకి వెళ్ళిపోయాము. నేను చూపించాను కదా ఫ్లవర్స్, అవే అనమాట మా పెదమ్మ కుట్టింది. ఇంకా జడలు పెట్టేసుకొని మరీ వేసుకున్నారు, ఒప్పుకోలేదు పెట్టిందాకా. ఇంకా పోలీస్ సార్ వాళ్ళు అయితే వచ్చున్నారు. కొంతమంది పిల్లల్ని అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి పాటలు పాడించి ఫ్లాగ్ అయితే ఎగరేస్తారు. సార్ నన్ను చూసి వీడియో తీస్తున్నావా, నీ వీడియోలు ఎప్పుడు చూస్తూ ఉంటాం, చాలా బాగా చేస్తావు అమ్మ అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తెచ్చిన ఫ్లవర్స్ అని అయితే ఫ్లాగ్ దగ్గర అయితే పెట్టేశాను. మేడంలు అయితే అందరికి ఫ్లాగ్ ఇచ్చింది, నేను కూడా పెట్టేసుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత అలా పెట్టుకున్నాను. నేను చదువుకున్నప్పుడు కూడా ఇలాగే పోలీస్ స్టేషన్కి తీసుకుపోయేవాళ్ళు, అక్కడ పాడించేవాళ్ళు, బ్యాంక్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ పాడించేవాళ్ళు. పాటలు పాడే వాళ్ళకి చాక్లెట్స్ ఎక్కువ వస్తాయి. అందులో నేను పాడేదాన్ని కాబట్టి నాకు కూడా చాక్లెట్స్ ఎక్కువే వచ్చేవి. ఈ అబ్బాయి చూసారు ఆర్మీ డ్రెస్ వేసుకొని ఎంత బాగా నించో ఉన్నాడో. పిలవంగానే అయితే వెనక్కి తిరిగి చూశాడు. ఇంకా సార్ అందరూ పిల్లల్ని నించో పెట్టేశారు. హెచ్ఎం సార్ అయితే ఫ్లాగ్ అయితే ఎగరేసి అందరం సెల్యూట్ అయితే చేసేసాం. నెక్స్ట్ అయితే ఇంకేముంది, జెండా పాటలు అయితే పాడతారు కదా పిల్లలు, అలాగే పాటలు అయితే పాడారు. వారి అడుగుజాడల్లోనూ నడవాలి, సమాజ సేవలో పాల్గొనాలి. మనం చెప్పుకుంటూ ఉంటాం, నేటి బాలలే రేపటి పౌరులు. సార్లు మేడంలు అందరూ ఒక్కొక్కరుగా అయితే స్పీచ్ అయితే ఇచ్చేశారు. ఇంకా అందరం అయితే క్లాప్స్ అయితే కొట్టేశాము. ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది, అందులో మా పిల్లలు కూడా ఉన్నారు, చూసేయండి డ్యాన్స్. వేసేటప్పుడు మట్టు లేదు. డ్యాన్సులు అయితే వేసేసినాక ముందు రోజు ఆటల పోటీలు పెడతారు కాబట్టి ప్రైజులు అయితే ఇస్తున్నారు. మా చిన్న పాప అయితే గెలుచుకున్నది. ఇంకా తీసేసుకుని చాలా మంచి గిఫ్ట్స్ ఇస్తారు మేడం వాళ్ళు, యూస్ఫుల్ అయ్యేది బుక్, పెన్సిల్ అలాగా. ఈ అమ్మాయిని బుక్ చూపించంటే ముఖం మీద అడ్డం పెట్టుకొని చూపిస్తుంది, అలా కాదు అంటే అర్థం కావట్లేదు. సరేలే అని చెప్పి ఇంకా కామ్గా అయిపోయాను. ఇంకా అయితే అందరికైతే చాక్లెట్స్ అయితే ఇచ్చేస్తారు. మా పెద్ద పాప అయితే ఏడుస్తుంది, ఎందుకంటే గెలవలేదు, అందుకని గిఫ్ట్ ఇవ్వలేదని. ఏం కాదులే, చదువులో కాదు కదా, ఆటల్లోనే కదా, ఏం కాదులే అన్నాను. ఇంకా అయితే అందరికి ఒక్కొక్కరిగా అయితే చాక్లెట్స్ అయితే ఇచ్చేశారు. ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని మా అమ్మ దగ్గర అయితే వదిలేసి మా హస్బెండ్ రాగానే నెల్లూరుకి వెళ్ళేసి పని చూసుకొని అయితే రిటర్న్ అయిపోయాము. వీడియోగా నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్.